తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి రహదారులను మరి కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. కొత్త రోడ్లు వచ్చినప్పటికీ రోడ్ల మరి నిర్మాణంలో లోపాలు, అదేవిధంగా మరి కొమరంభీం జిల్లాలో ఉన్న 363 మరి జాతీయ రహదారికి సంబంధించి నిర్మాణ లోపాలతో పాటు అండర్ పాస్లు, అదేవిధంగా బస్ స్టాండ్లో నిర్మాణము అతిగా మరి నిబంధనలకు విరుద్ధంగా మరి నిర్మించడం జరిగింది. 3 సంవత్సరాలు పైబడిన ఈ నేషనల్ హైవే పైన ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే పూర్తిగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అండర్ పాస్లు నిర్మించినప్పటికీ అండర్ పాస్ల నియమ నిబంధనలను మరి పాటించకపోవడం, అదేవిధంగా రద్దీ ప్రాంతాల్లో ఉండే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో ఇంటర్నల్ రోడ్స్కి సంబంధించి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయకపోవడం, ఇలాంటి సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. NHAI అధికారులు మరి పూర్తిగా దీన్ని ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలి, వాటికి సంబంధించి నవీకరించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని మరి క్రమం తప్పకుండా వాటిని మరి ఒక సర్వీస్ అందించాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన మరి నేషనల్ హైవే అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మరి జిల్లాలో 363 మరి జాతీయ రహదారి రేపల్లెవాడ నుంచి మరి మహారాష్ట్ర బార్డర్ నుంచి కూడా విస్తరించి ఉంది. ఈ యొక్క రోడ్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలమయం, శిథిలావస్థలో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనిపైన మనతో మాట్లాడడానికి అనేక నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది అసలు పరిస్థితి? ఎలా ఉన్నాయి? నేషనల్ హైవే నిర్మాణం మరి 3 సంవత్సరాలు అవుతుంది. దీనిపైన నేషనల్ మరి NHAI వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? నమస్తే అండి, నాకు మల్రాజ్ రాంబాబు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రోడ్డు కేంద్రం చాలా ఖర్చు పెట్టి ఏదైతే ఈ రోడ్డు రేపల్లెవాడ అంటే మంచిర్యాల నుండి గోయగాం బార్డర్, మహారాష్ట్ర బార్డర్ వరకు ఇది 100 కిలోమీటర్ల రోడ్డు. అందులో మనకు రేపల్లెవాడ నుండి మహారాష్ట్ర బార్డర్ వరకు మనకు వస్తుంది. ఈ మన రోడ్డును 1500 దాదాపుగా 2000 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేయడం కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో అది చాలా నేను గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇది ఇంజనీరింగ్ లోపం ఫస్ట్ కొట్టొస్తుందండి. ఎందుకంటే డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైతే వర్షం వస్తే సముద్రం తలపిస్తుంది ఈ సర్వీస్ రోడ్లు ప్రతి చోట అదే ఉంది. అండర్ పాస్లు కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అయితే ఎక్కడైతే పూర్తిగా చేసింది కానీ అది కరెక్ట్ చేయలేదు. కొంత మట్టుకు ఇంకా మొదలు వేసిన కొన్ని సర్వీస్ రోడ్లు మేము గతంలో కూడా చాలాసార్లు మేము మంత్రులకు ఏదైతే నితిన్ గడ్కరీ గారికి, కేంద్ర మినిస్టర్ గారికి, మరియు మా గోలేటికి వచ్చిన సహాయ మినిస్టరు కేంద్ర రవాణా శాఖ సహాయ మినిస్టర్ గారికి కూడా మేము మెమోరాండం వేయడం జరిగింది ఈ రోడ్లో. అయితే ఈరోజు నిన్ననే నాకు ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఆ లెటర్ కూడా పాస్ చేశారు PMO నుండి. కానీ లైటింగ్ వ్యవస్థ ఏదైతే లైటింగ్ ఉందో ఈ అండర్ పాస్లో అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, మళ్ళీ బస్ స్టాప్లో, ముఖ్యంగా బస్ స్టాప్లో అక్కడ టాయిలెట్స్ లేవు. ఇక్కడ గతంలో ఈ గోలేటి ఎక్స్ రోడ్లో ఇంతకుముందు బోర్వెల్ ఉండేది, ఆ బోర్వెల్ కూడా ఇవాళ లేని పరిస్థితి. ఇక్కడ వాటర్ సమస్య, లేడీస్ వస్తే టాయిలెట్స్ సమస్య. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో రోడ్లు, సర్వీస్ రోడ్లలో రోడ్ అంతా కుంగిపోయి మెయిన్ రోడ్ మీద కూడా కుంగిపోయి చాలా ఉన్నాయి. అది అసలే పట్టించుకోవట్లేదు. కనీసం నా టెంపరవరీగానన్నా ప్యాచ్ వర్క్ చేసి తర్వాత వర్షాలు పోయిన తర్వాతనన్నా పర్మిట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము NH వాళ్ళకు. రెండోది ముఖ్యంగా అటు మనకు మంచిర్యాల రోడ్లో చెట్లు చాలా గార్డెన్ చాలా బాగుంది. మనకెందుకు లేదు ఇక్కడ? ఈ చెట్ల వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, నీళ్ళు పోయట్లేదు ఆ చెట్లకు, అసలు దాన్ని మెయింటెన్స్ లేదు. మొత్తానికి చెప్పాలంటే NH కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% ఫెయిల్. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళను ఖచ్చితంగా ఈ కింద ఏదైతే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించాలని మేము బీజేపీ మండల ప్రెసిడెంట్గా రేపల్లె మండల శాఖ తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. సో ఈరోజు వచ్చే NHAI అధికారులకు ఏ సమస్యలను మీరు విన్నవించనున్నారు? మేము గతంలో ఏదైతే పెట్టామో ఈ పులుకుంట సర్వీస్ రోడ్డు మరియు అక్కడ ఎడవెల్లిలో సర్వీస్ రోడ్డు మధ్యలో ఈ రెబ్బెన దాటిన తర్వాత మధ్యలో దాటిన తర్వాత ఏది రెబ్బెన దేవులగూడలో లైటింగు ఈ నిత్యము సర్వీస్ రోడ్లో వందలాది వేలాది ప్రజలు నడుస్తూ ఉంటారు. చాలా ఈ మధ్యలో చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా జరిగినాయి, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి లైటింగ్ లేక. అక్కడ లైటింగ్ పెట్టాలని మేము విన్నవించాము. అక్కడ కొండపల్లి చౌరస్తాలో కూడా అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టాలని చెప్పాము. ఇక్కడ సర్వీస్ రోడ్డు ఖచ్చితంగా, డ్రైనేజీ, సర్వీస్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఈ ఖచ్చితంగా ఈ 3 ప్రధాన అంశాలు వాటి మీద మేము ఇవాళ
మళ్ళీ చెప్పబోతున్న దగ్గరుండి వాళ్ళకి చూపిస్తాం. ప్రధానంగా ఏదైతే జాతీయ రహదారికి సంబంధించి హాల్ రోడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ, వంతెనలు ఉన్నప్పటికీ పాత వంతెననే మరి అందులో కలుపుకొని కట్టడం జరిగింది రెబ్బెన మండలంలోని పల్లవి క్వార్టర్స్ మీద. అదేవిధంగా సర్వీస్ రోడ్కు ఆనుకొని మరి కొన్ని మీటర్ల మేర బండ్ పోయాల్సి ఉంటుంది. ఎలాంటి పట్టని వ్యవస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఎట్లుందంటే కాంట్రాక్టు మేము గతంలో అడిగిన కాడ మట్టుకే చేసిండ్రు. ఇప్పుడు కూడా చూడండి డ్రైనేజీలు మన ఇంటి ముంగట కనీసం అది ఆ 3 ఫీట్ల హైట్తో వేసిండ్రు. అది ఇంజనీరింగ్ వ్యవస్థ లోపమా, మాకు ఏదైతే ఇచ్చిరో మేము అదే చేస్తున్నామండి, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో అలా చేస్తున్నామన్నారు. కొంతమంది నాయకులు బెదిరించిన కాడ వాళ్ళు సొంతగా భయపడి వాళ్ళు చేయడం జరిగింది. అడగని కాడ అసలు ఏం లేదు. మేము ఇదే చెప్తున్నాం, మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీకు నిబంధనలు ఏమున్నాయో అవి పాటించి చేయండి అని చెప్పేసి మేము కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. మీద ఏదైతే NHA 363 జాతీయ రహదారికి సంబంధించి మరి అధికారులు ప్రతి సంవత్సరం సర్వీసు సేవలు ఏదైతే మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది, ఈ మెయింటెనెన్స్లో పూర్తిగా విఫలం చెందుతున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల పైబడి నిర్మించిన జాతీయ రహదారిపై గుంతలమయము, మొత్తం రోడ్లన్నీ కూడా ధ్వంసమై, డ్రైనేజీ వ్యవస్థ ఒకవైపు బస్టాండ్ల నిర్మాణము, అదేవైపు మరి త్రాగునీటికి సౌకర్యాలు కల్పించాల్సిన NHA అధికారులు మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ప్రయాణికులకు, ప్రజలకు మరి సమస్యగా మారిందని స్థానిక నాయకులతో పాటు ప్రజలు వాపోతున్నారు. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, కొమరం భీం జిల్లా.